అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి జగన్కి ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నిస్తున్న వారికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? ఏ అప్పులు చెప్పండి. ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి జగన్కి ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్న వారికి మీరు ఇచ్చేటువంటి సమాధానం? దాని ఇది మన ప్రోగ్రామ్ అయిపోయింది కదా, ఇందాకే ఒక 4 hours బ్యాకే ఈ రెండు పక్కనే చూపించాడు. అప్పులు నేనెంత చేశాను, ఆయన ఎంత చేశాడు, ఆ అప్పులు ఏం చేశాను, అతను అప్పులు ఏం చేశాడు, ఈ మొత్తం చక్కగా అన్ని ఎన్టీవీలో వచ్చింది, TV9లో వచ్చింది, సాక్షిలో వచ్చింది, డీటెయిల్డ్గా. అన్న మీ పేరు? మహేష్ అన్న. మీకు నేను కావాలంటే పంపిస్తా, దాని మళ్ళీ గంట చెప్పాలి కదా, అందుకని ఆ క్లిప్పింగు ఆ వీడియో మీ ఇంటికి పంపిస్తా. రేపు పంపించకపోతే నన్ను కొట్టండి. అప్పుడు డీటెయిల్డ్గా చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు జగన్ గారు. ఈ పర్పస్ మీద అతనికంటే నేను తక్కువ, ఇది మొత్తం డీటెయిల్ చెప్పాడు. బాబుకి తనకు పోటీ ఏంటి, నేను ఏం వాడాను, ఏ పర్పస్ వాడాను, నేను జేబులో తీసుకున్నానా, ఇంకోటి తీసుకున్నానా, ఈ మాట. సంపద సృష్టించడం లేకుండా అప్పులు చేయడం కరెక్టేనా? అప్పులు చేసి నేను ఇది చేశానని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్? ఏ సంపద సృష్టించాలి చెప్పు, సంపద ఏం సృష్టించాలి చెప్తే. ఇన్కమ్ సోర్స్ను డెవలప్ చేయకుండా అప్పులు చేసి నేను ఇది చేశాను అది చేశానని చెప్పడం పెద్దగా నాకు సిగ్గేస్తుంది అన్న. చాలాసార్లు చెప్పా, అభివృద్ధి అంటారు ఏంటన్నా. దేనికన్నా అభివృద్ధి అంటే ఏంటి? 4 సిమెంట్ స్తంభాలా ఏంటన్నా? జనానికి 2 పూట్ల అన్నం లేదు, పూరి గుడిసెలు, బట్టలు లేవు, అన్నం లేదు, స్కూల్ లేదు, ఆరోగ్యం లేదు, కనీసం జ్వరం వస్తే 10 రూపాయలు చేతుల్లో లేవు. అసలు జనమంతా రోడ్డు మీద పడి 60% ఇల్లిటరేట్స్. తర్వాత వీళ్ళందరూ 70 ఏళ్ళు 80 ఏళ్ళు కుంటోడు గుడ్డోడు వీళ్ళందరికీ ఏమీ లేదు, నిస్సహాయంగా పడి ఉన్నాడు. అట్టెందుకు పడిచారు నిస్సహాయంగా చెప్పమంటారా? అరే వీళ్ళకి ఏం చేయకుదరో, చేస్తే మళ్ళీ మన మాట వినరు. అందుకని ఎలక్షన్లోనే 2000 బండుకు 2000 బండుకు 2000 బండుకు ఆ కుంటే అయ్యా దేనికి వేయాలయ్యా, అది బాబు గారికి వేయాలి, బాబు గారికి అయ్యా మరి ఆ 2000 ఇత్తనా నీకో, నీ అయ్యా 2000 ఇత్తలా వేయండి, ఎక్కడ సైకిల్ అయ్యి అయ్యా. వీడు వారం తింటాడు, అక్కడ నుంచి మళ్ళీ 5 ఏళ్ల పాటు 2000 లేవా. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. దీనికి అభివృద్ధి అని పేరు పెట్టారేటన్నాయి. అరే మనిషి వాడు బ్రతకాలా వద్దా, మనిషి అభివృద్ధి కావాలా, ఏ అభివృద్ధి కావాలి? పూరిల్లా బతకడానికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ఒక ఆరోపణ. అరే అన్నా ఎప్పుడన్నా మాట నువ్వు? ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ప్రజలందరూ 2 పూట్ల అన్నం తింటున్నప్పుడు, ప్రజలందరికీ నడవప్పుడు, తినడానికి అన్నం ఉన్నప్పుడు, ఇంజక్షన్ ఉన్నప్పుడు, గుండె జబ్బొస్తే ఇంజక్షన్ సొంత డబ్బులతో పెట్టా, అప్పుడు ఇవన్నీ ప్రజలకు ఉంటే అప్పుడు ఏ స్తంభం పెడతావు, ఏ గుడి ఆడవచ్చు. అసలు జనాలకి ఏమీ పెట్టకుండా అరే సింగపూర్ నుంచి ఒకటి తీసుకురాండి రావండి. 1700 ఎకరాలన్నా ఉండు రాధిక, 1700 ఎకరాలు అమరావతిలో పెట్టాడు. ఏమైంది ఇప్పుడు? ఏం కట్టా చెప్పండి. ఏమండి ఒక్క సంపద సృష్టించాడు అని ఆంధ్రప్రదేశ్లో ఒకసారి జనానికి చెప్పండి. చంద్రబాబు నాయుడు అందుకనే ఓడగొట్టారు కదా, అందుకని మరి చెబుతుంది, అందుకే ఓడగొట్టారు, అయిపోయింది, మళ్ళీ చేస్తా అంటే ఒకటి ఎట్టుండాలంటే ఇదివరకు రాజకీయ నాయకులు చెప్పమంటారా? ఇదివరకు రాజకీయ నాయకులు ఏముందంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు మాట చెప్పారు మీటింగ్ చెప్తూ, డెవలప్మెంట్ కోసం ₹1 ఇక్కడ నుంచి రాష్ట్రానికి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర లేదు, రాష్ట్రానికి వెళ్తే వచ్చే దారిలో ఈ రూపాయి ప్రజల చేతికి వెళ్ళే నాటికి 75 పైసలు పోతుంది, పావలానే పేదవాడికి వస్తుంది అని ది గ్రేట్ రాజీవ్ గాంధీ చెప్పాడు. ఇట్లా పందికొక్కులాగా పెద్ద రాజకీయ నాయకులు అరే ఎలక్షన్ అప్పుడు 2000-3000 మోకానికి కొడదాంలే అని తింటారు. మీకు జగన్ తప్ప ఎవరో నచ్చట్లేదు. జయప్రకాష్ నారాయణ సీనియర్ మోస్ట్ IAS ఆఫీసరు, ఆయన లెక్కలేసి ఆ మాట చెప్పనేమిటా నన్ను? దాంట్లోదే కనెక్టెడ్ గానే అడుగుతున్నారు. దాంట్లోదే చెప్పు తర్వాత అడుగు ఏమన్నా కాదు. ఇవి నువ్వు చెడగొట్టే చూసావా? ఏం చెప్పారన్నా నీకు? అభివృద్ధికి సంబంధించి తింటున్నారు, రాజీవ్ గాంధీ రూపాయి ఇస్తే 70 పైసలు తింటున్నారు. అసలు ఇప్పుడు వచ్చిన తర్వాత జగన్ గారు చేతికి వచ్చిన తర్వాత ఏమి అభివృద్ధి అన్న 100 కోట్లు పెట్టాడు మన మహానుభావుడు.
రాష్ట్ర ఖజానాలో 100 కోట్లే బ్యాలెన్స్ ఉంది. వచ్చి ఎన్ని బిల్డింగ్లు కట్టాలన్నా, ఎన్ని బిల్డింగ్లు కట్టాలి 100 కోట్లతో?